ఇవాళ కొన్ని సంఘటనలు తెలిసిన తర్వాత ప్రజలతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వరదల సమస్య ఒక జిల్లా సమస్య, బట్ ఇప్పుడు నేను చెప్పబోయే సమస్య దేశ సమస్య, ఎస్పెషల్లీ రాష్ట్ర సమస్య. అది సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ ఒక పర్టికులర్ క్రైమ్ ముందు చెప్తా. 2-3 క్రైమ్స్ ఉన్నాయి. ఒక పర్టికులర్ క్రైమ్, హాయ్ అని ఒక అమ్మాయి డీపీతో మెసేజ్ వస్తుంది. ఇలాంటివి నాకు చాలా వచ్చింది. ఇమీడియట్గా ఆ నెంబర్ని నేను డిలీట్ చేస్తాను. అందరూ కూడా అలా ఎవరైనా మీకు తెలియని అమ్మాయి డీపీ పెట్టి హాయ్ అంటే సరదా పడిపోవద్దు, ఆ నెంబరు బ్లాక్లో పెట్టండి. మళ్ళీ హాయ్ అంటే మళ్ళీ బ్లాక్లో పెట్టండి. లేదంటే ఈ రాత్రి కాడ మొదలెడతారంట. ఈ మధ్యన ఒక అధికారి ఆత్మహత్యకు కూడా అదే కారణం. రాత్రి మొదలెడతారు. సరే, కొన్ని అసభ్యంగా చెప్పాల్సి వస్తుంది ఉన్నట్టు. ఇది మెయిన్ పురుషులకి అమ్మ, స్త్రీలకు కాదు, పురుషులకి. అమ్మాయి హాయ్ అని ఏదో విప్పితే, ఏమంటే మీరు కూడా విప్పండి ప్లీజ్ అంటే ఇడిప్పేస్తాడు. ఇప్పితే ఏంటి, రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేస్తాడు ఎవడో, మీ వీడియోలు ఉన్నాయి, మీరు ఇలా విప్పారు. అది ఎవడో ప్రభుత్వ అధికారి ఉంటే మరి ఆడికి మరీ ఇబ్బంది, ఉద్యోగం పోతాయి. ఎందుకు ఇప్పావని. రాజకీయ నాయకులు అయితే విప్పినా తప్పించుకోగలరు, ఉద్యోగస్తులు తప్పించుకోలేరు. సో అంచేత ఇప్పుడు వాళ్ళు దొరికేస్తారు. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అవుతారు. ఇది ఒక రకమైన క్రైమ్. ఏదో నైటు ఏదో 2 పెగ్గులు 4 పెగ్గులు వేసి పడుకున్నప్పుడు హాయ్ అని వస్తుంది, ఇది ఇప్పేస్తాడు, అటు దొరికేస్తాడు, అది అవుట్. సో అంచేత పొరపాటుని ఇప్పితే ఇప్పండి, కానీ డబ్బులు ఇవ్వకండి. ఏమీ పిక్కునేది లేదు, అసలు అవాయిడ్ చేయండి. దొరికేసి ఇప్పేస్తే గెట్ లాస్ట్. ఆ డబ్బులు అడిగితే గెట్ లాస్ట్. నా గత పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు, అది నాది కాదు మార్ఫింగ్ అంటున్నారు. అంతే, మీరు అంతే మార్ఫింగ్ అని చెప్పండి. ఎవరన్నా అడిగితే వాళ్ళు ఎంతమంది పంపుతారండి, 100 మంది పంపుతారు. ఏమైంది మీకు, ఏమవుతుంది మీకు, ఎవడో అడుగుతాడు ఏంట్రా అని, అది మంద కాదమ్మా అని చెప్పండి ఆ వీడియో అడిగితే. లేదంటే అసలు నువ్వెందుకు చూసేవరా అని ఆడనే అడగండి. సో ఆ నెట్వర్క్లో వీడియో ఉన్నట్టు అది వీడికి ఎవడు పంపుతాడు. బట్ దీనికి ఏంటంటే ఈ పోలీసులే మరి ఒక వింగ్, ఇటువంటి క్రైమ్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఒక వింగ్ పెట్టాలి. మరి తెలంగాణలో పోలీసులకి మరి చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు అప్పుడు కేసీఆర్ గారు. ఎస్ఐ కూడా ఒక ఇన్నోవా వ్యాన్ లాంటిది ఇచ్చారు. ఇక్కడేమో ఏదో డొక్కు జీపులు వేసుకుని చచ్చిపోతున్నారు వీళ్ళు పోలీసులు. ఇదివరకంటే బుల్లెట్లో తిరిగే వాళ్ళు ఇప్పుడు ఏదో స్కోర్పియోలో వాటిలో తిరుగుతున్నారు. బట్ ఎంతైనా పోలీసు వ్యవస్థ మన రాష్ట్రంలో వెనకబడే ఉంది. గత 5 సంవత్సరాల్లో నాశనం. సరే, ఇప్పుడు బాబు గారు డెఫినెట్గా బాగు చేస్తారు. ఈ పోలీసులకి ఒక వింగ్ పెట్టి, ఎవరికైనా ఊళ్ళో నీకు హాయి వస్తే మాకు చెప్పండి రా బాబు అని చెప్పి ఈ హాయిగాల్ని ఎప్పమని బ్లాక్మెయిల్గా వస్తారు. వాళ్ళని పట్టుకుని వాయించేస్తాయి. ఎందుకంటే కొంతమంది ఆత్మహత్యలు కూడా గురవుతున్నారు. అది ప్రాబ్లం. మీరు ధైర్యంగా ఉంటే ఎప్పి తిప్పాను పేహ అంటే పర్లా, మరి వీక్ అయిపోతున్నారు. అక్కడ స్ట్రాంగ్గా ఇప్పేస్తున్నారు, తర్వాత వీక్ అయిపోతున్నారు. సో అంచేత మనోధైర్యం అవసరం. ఆయన అంత అదా పని చేసినప్పుడు ధైర్యంగా ఉండండి. పోలీసులే ఇలాగో 10 మందిని పట్టుకుని చేస్తే ప్రోయాక్టివ్గా దొరికేస్తారు. సో ఇది ప్రొటెక్షన్. ప్రజలకి ప్రభుత్వం చేయవలసింది ఇది. ఇండివిజువల్గా ఎవడో చేయలేడు, ఇది ప్రభుత్వమే చేయాలి. పోలీసింగ్ అంటే దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పోలీసింగ్. సరే, మనకున్న పోలీసులు ప్రస్తుతం అమ్మాయిలను ఎత్తుకురారా అంటే ఎత్తుకొచ్చి ఇలాంటి పరిమాణ పోలీసులు ఉన్నారు కొంతమంది పై లెవెల్లో. అందరూ చెడ్డవాళ్ళు కాదు,
డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ముందు చూపుతో ఈ సైబర్ క్రైమ్, ఇంకో రకం సైబర్ క్రైమ్ ఉంది. ఓ మెసేజ్ వస్తుందంట, యూ గాట్ 10,000 రూపీస్ క్రెడిటెడ్ ఇట్ యువర్ అకౌంట్ అని. సరే ఇటు చూసుకుంటాడు, అకౌంట్లో డబ్బులు ఉండవు, కానీ మెసేజ్ వస్తుంది. ఒక పోలీస్ స్టేషన్ సెట్టింగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఓ మే बॉम्बे पुलिस स्टेशन से एवडो सिंह बात करता हूँ और నాకు హిందీ రాదు, ఓకే ఇంగ్లీష్లో యూ గాట్, తెలుగు మాట్లాడరా, బయట ఊరి నుంచి కదా, పోలీస్ స్టేషన్ సెట్టింగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. మాకు ఇక్కడ గంజాయి సప్లై చేస్తానని ఆర్ నార్కోటిక్ సప్లై చేస్తానని నువ్వు 10,000 తీసుకున్నావు, నీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి, ఈ ఎఫ్ఐఆర్ కడుతున్నావు, నేను వేసుకొచ్చేస్తాం, నువ్వు ఏదన్నా ఉంటే పలానా వాడు ఫోన్ చేసి నువ్వు ఏదో అమౌంట్ సెటిల్ చేసుకో, నిన్ను కేసు లేకుండా చేస్తాం. ఆడికి నిజం అనుకుంటాడు, ఏమో ఏమో నాకు సంబంధం ఏంటో అనుకుని కంగారులో ఉన్నా, ఆడు 50,000 1,00,000 అడుగుతాడు. ఎందుకు వచ్చిందిరా బాబు, నార్కోటిక్ కేసు అంటే ఇడమో 6 నెలలు అసలు బెయిల్ రాదు. మరి నిజం పోలీస్ స్టేషను అన్నీ ఉంటాయి అక్కడ సెట్టింగ్, ఆ సెట్టింగ్లోంచే ఫోన్ చేస్తారు. వీళ్ళు చిన్న చిన్న సెట్టింగ్లు వేసుకుని వీళ్ళు ఇలా తయారయ్యారు. తెలుగు సెట్టింగ్ అనుకో, ఆడే మరి తెలుగు బోర్డు ఎట్టి బొమ్మాయిడు కొడతాడు. అలాగా అక్కడి నుంచి ఇక్కడికి ఇంటర్ స్టేట్ కొడతారనమాట. ఆ స్టేట్కి ఆ స్టేట్ అంటే తెలిసిపోద్దని డూప్ పట్టేస్తారని ఇంటర్ స్టేట్ కొడుతున్నారు. ఈ పోలీసు వాడే ప్రోయాక్టివ్గా ఉండి ఎవరికైనా ఇలా వస్తే చెప్పండి రా అని వాళ్ళ తరపున నెగోషియేషన్కి ఈ పోలీసు వాడు మామూలు గెటప్లో వెళ్ళి చెప్పండి సార్ మాకు క్లియర్ అకౌంట్ కావాలి, ఎవరినన్నా మాట్లాడమనండి అని చెప్పని వాళ్ళు విపిఎన్లు మారుస్తారు. అయినా సైబర్ స్పెషలిస్టులు ఉంటే పట్టుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చిందో. అసలు చేయరే వీళ్ళు. ఇది ఒక రకం సైబర్ క్రైమ్. మన జిల్లాలో ఇది చాలా ఎక్కువ ఉంది, చాలా చాలా ఎక్కువ ఉంది.